హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పియా వైబ్స్. ఈరోజు వ్లాగ్ బ్లీచ్ అండి. మీలో ఎంతమంది బ్లీచ్ యూస్ చేస్తున్నారు? బ్లీచ్ మీద చాలా మందికి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీని మీద చాలా మందికి డౌట్స్ కూడా ఉన్నాయి. బ్లీచ్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎవరు యూస్ చేయాలి, బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ అలాగే నా ఒపీనియన్ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న బ్రాండ్ ఫెమ్. ముందుగా ఎవరు యూస్ చేయాలని చెప్పే ముందు ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాము. బ్లీచ్ అంటేనే మనం ఏం చేస్తామండి, బేస్ క్రీమ్ లో యాక్టివేటర్ ని వేస్తాము. అయితే ఈ యాక్టివేటర్ స్కిన్ టైప్ ని బేస్ చేసుకొని ఎంత క్వాంటిటీ యూస్ చేయాలో అంత క్వాంటిటీ అనేది వేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. అండ్ మిగతా నార్మల్, డ్రై లేదా ఆయిలీ స్కిన్ వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ ని బేస్ చేసుకొని వేసుకోండి. ఎక్కువ యాక్టివేటర్ యూస్ చేస్తే బొబ్బలు వచ్చే ఛాన్స్ ఉంది, స్కిన్ టాలరేట్ చేయలేదు. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే, మీరు బ్లీచ్ యూస్ చేయాలి అని అనుకుంటే వన్ డే ఫుల్ గా బయటికి వెళ్ళకండి. మీరు వన్ డే ఫుల్ గా బయటికి వెళ్లకుండా ఉంటామని కమిట్ అయినప్పుడు మాత్రమే బ్లీచ్ యూస్ చేయండి. ఒకవేళ మీరు బ్లీచ్ యూస్ చేసేసి బయటికి వెళ్ళారంటే మీరు ఇంతకు ముందు కన్నా ఎక్కువ ట్యాన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో బీ కేర్ఫుల్. నేను బ్లీచ్ లో అలోవెరా కూడా యాడ్ చేస్తాను. అలోవెరా మంచి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. బ్లీచ్ వేసుకున్నాక మీరు ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూస్ చేయండి. సో ఇప్పుడు ఏజ్ విషయానికి వస్తే 20 years నుంచి కూడా బ్లీచ్ అనేది యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ గా బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం. బెనిఫిట్ ఉంటుందా లేదా అని అంటే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. మీరు మంచి రిజల్ట్ అనేది చూస్తారు. బ్లీచ్ అనేది మీరు ఒకసారి వేసుకున్నాక ఇంకోసారి వేసుకునేదానికి 1.5 నుంచి 2 months గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడు నా ఒపీనియన్ అనేది ఏంటంటే, బ్లీచ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ అనేది కూడా ఇస్తుంది. కానీ ప్రాపర్ వేలో యూస్ చేయాలి. మీరు బ్లీచ్ వాడే కంపెనీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మంచి బ్రాండెడ్వి చూస్ చేసుకొని యూస్ చేయండి. అంతేనండి ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.